వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రాయపన్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో కనిపిస్తున్న పాంప్లెట్కి ఫోన్ చేసి సంక్రాంతి ఆఫర్స్ ఏమేందో కనుక్కోండి. అలాగే షోరూమ్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తానండి. దానికి ఫోన్ చేసి ఏవే మోడల్స్కి ఆఫర్స్ ఉన్నాయి మీరు కనుక్కోవచ్చు. ఇంక ఈరోజు రివ్యూ చేసి టాటర్ వచ్చేటప్పటికి మనం DI42 మోడల్ అండి. దీని ఒక HP కేటగిరీ వచ్చేటప్పటికి 42 అండి, కానీ దీని పర్ఫార్మెన్స్ లెవెల్ అనేది 45 అని చెప్తున్నారు. ఫ్రంట్ లుక్లో చూసుకుంటే మీకు సొనాలికా అని ఉంటుంది. అలాగే దాని పక్కన మీకు బానెట్ ఓపెన్ చేసడానికి కీ కూడా ఉంటుంది. అలాగే ఎయిర్ ఫిల్టర్ చూసుకుంటే మీకు ఆయిల్ బాత్ టైప్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే మొత్తం బ్లాక్ కలర్తో ఉంటుంది. అలాగే దానిపైన నెంబర్ ప్లేట్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ చూసుకుంటే మీకు హెవీ బంపర్ అయితే ఇచ్చారండి. అప్ టు 80 to 90 మధ్యలో ఉంటుంది దాని ఒక వెయిట్ వచ్చేటప్పటికి. అలాగే సైడ్ లుక్లో చూసుకోవచ్చు మీకు DI42 సొనాలికా ఇంటర్నేషనల్ అని ఉంటుంది. అలాగే దీంట్లో స్పాడిష్ స్పెషల్ అని ఉంటుంది. ఫ్రంట్లో మీకు హెడ్ లైట్స్ చూసుకుంటే డ్యూయల్ టోన్తో ఉంటుంది, బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిష్తో ఉంటుంది అనమాట. ఇవి వచ్చేటప్పటికి హాలోజన్ లైట్స్ అయితే ఉంటాయి. దానికన్నా మీకు చూసుకుంటే హై కల్టివేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ టైర్ చూసుకుంటే మీకు 6x16 టైర్లు అయితే ఉంటాయండి. 6x16 ఇంచెస్ టైర్స్ అయితే ఉంటాయి మీకు చూస్తున్నారు. చూసుకోవచ్చు మీరు హెడ్ ల్యాంప్స్ కూడా మీరు ఈ విధంగా కనిపిస్తాయండి, హాలోజన్ లైట్స్ ఇవి. అలాగే సొనాలికా ఇంటర్నేషనల్ అని చూసుకోవచ్చు. అలాగే దీంట్లో ఇంజిన్ వచ్చేటప్పటికి సొనాలికా వాళ్ళ ఓన్ ITL ఇంజిన్ అనమాట ఇది. దీని ఒక HP కేటగిరీ వచ్చేటప్పటికి 42 అని చెప్తున్నారు. ఇది 45 పర్ఫార్మెన్స్ ఇది ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. దీనిలో నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేటప్పటికి 3 సిలిండర్లు అయితే ఉంటాయి. ఇంజిన్ CC వచ్చేటప్పటికి 2891 CC. ఇంజిన్ RPM వచ్చేటప్పటికి 1800 RPMతో ఉంటుంది. అలాగే వాటర్ సపరేటర్తో పాటు డీజిల్ ఆయిల్ ఫిల్టర్ చూసుకోవచ్చు. అలాగే పవర్ స్టీరింగ్ మోడల్ అండి. దీంట్లో నాన్ పవర్ స్టీరింగ్ మోడల్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినది మాత్రం పవర్ స్టీరింగ్ మోడల్, సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అనమాట. అలాగే ట్రాక్టర్ పైకి ఎక్కేదానికి మీకు సింగిల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు. అలాగే మీకు మడ్ గార్డ్స్ పైన చూసుకుంటే మీకు DC అని ఉంటుంది. DC అంటే ఏంటంటే డ్యూయల్ క్లచ్ అండి. ఈ టాటర్లో డ్యూయల్ క్లచ్ ఆప్షన్ ఉంది, సింగిల్ క్లచ్ ఆప్షన్ ఉంది అనమాట. అలాగే మడ్ గార్డ్స్ పైన మీకు ఒక హాలోజన్ లైట్ ఉంటుంది. అలాగే సిగ్నల్ లైట్స్ కనిపిస్తాయి. అలాగే మడ్ గార్డ్స్ పైన మీకు సపోర్టర్ ఉంటుంది ప్యాసింజర్ కూర్చోడానికి. బ్యాక్ టైర్ చూసుకునే విధంగా కనిపిస్తుంది. మా మెయిన్ సొనాలికాలో MRF టైర్సే వస్తాయండి అన్ని మోడల్స్లో కూడా. అలాగే బ్యాక్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి 13 ఇంచుల టైర్లు ఉంటాయి. 13 ఇంచెస్ టైర్స్ అయితే ఉంటాయండి. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నారంటే మడ్ గార్డ్స్ పైన మీకు ఒక స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అది వచ్చేటప్పటికి మీకు రివర్స్ PTO అండి. రివర్స్ PTO ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే సిగ్నల్ లైట్, ఒక బ్రేక్ లైట్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నారంటే 1800 కిలోలు అండి. ఇది ఎంటైర్ కేటగిరీలో ఇది హైయెస్ట్ అనమాట. మిలిటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే 540 RPM అనమాట రొటేషన్ వచ్చేటప్పటికి. పవర్ టేక్ ఆఫ్ వచ్చేటప్పటికి 36 HPతో వస్తుంది, రొటేట్ అవుతుంది అనమాట. దీంట్లో ట్రాలీ కూడా DC వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ట్రాలీ లేపుకునేదానికి ఆ గేర్ లాగా కనిపించే దాంతోనే లేపుకోవాలండి, ట్రాలీని లేపుకునేదాన్ని కూడా. అలాగే సీట్ వెనకాల చూసుకుంటే మీకు రిఫ్లెక్టర్ కనిపిస్తుంది. అలాగే బాటిల్ హోల్డర్ కూడా కనిపిస్తుంది. అలాగే మడ్ గార్డ్స్ మధ్యలో కూడా మీకు రాడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక హాలోజన్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. నైట్ టైంలో కల్టివేషన్ అప్పుడు పనికి వస్తుంది. అలాగే మీకు చూసుకుంటే పవర్ స్టీరింగ్ సపరేట్ పంప్ ఉంటుంది, హైడ్రాలిక్ సపరేట్ పంప్ ఉంటుంది. దాని కింద మీరు చూసుకున్నారంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, హైడ్రాలిక్ ఫిల్టర్ అయితే చూస్తారు. అలాగే డైనమో, దాని పక్కన మీకు సెల్ఫ్ మోటార్ కనిపిస్తుంది. సెల్ఫ్ మోటార్ కూడా దాన్ని సపరేట్గా గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ బాక్స్ కూడా ఉంటుంది. సొనాలికాలో మ్యాక్సిమం మీరు చూసుకుంటే అమరాన్ బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. బ్యాటరీ బాక్స్ చూసుకునే విధంగా కనిపిస్తుంది. అలాగే బ్రేక్ విషయానికి వచ్చేటప్పటికి టాటర్లో ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ అయితే ఉంటాయండి. ఆయిల్లో మునిగిన డిస్క్ బ్రేక్లు అనమాట ఇవి. ప్లాట్ఫామ్ కూడా మీకు చాలా వరకు స్పేషియస్గా ఫ్రీగా అయితే ఉంటుంది డ్రైవర్కి అయితే. సైడ్ గేర్ల మోడల్ అండి. దీంట్లో ఉండేది మామూలుగా సైడ్ గేర్లే ఉంటాయి, సెంటర్ గేర్ అయితే ఉండదు. DI40లో మీరు 42లో చూసుకుంటే సీట్ కూడా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ కూడా మీకు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చిన
గేర్ బాక్స్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అనమాట. 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అయితే ఉంటాయన్నమాట. స్టీరింగ్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది, చాలా బాగుంది స్పోర్టీగా. అలాగే దానిపైన కూడా ఒక నాబ్ లాగా కనిపిస్తుంది, ఒక్క చేతితో మీరు తిప్పుకోవచ్చు. అలాగే హవర్స్ మాత్రం డిజిటల్లో ఉంటాయి, మిగతా అన్లాగ్లో అవుతూ ఉంటుంది. హ్యాండ్ ఎక్సలేటర్ చూసుకోవచ్చు, డిజిటల్ మీటర్ చూసుకోండి, ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ ట్రాక్టర్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 60 లీటర్లు అండి. దీని ఒక టోటల్ వెయిట్ వచ్చేటప్పుడు ఈ ట్రాక్టర్ది 1900 కిలోలు. సైలెన్సర్ చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది. వీల్ బేస్ వచ్చేటప్పుడు టైర్ ఇంచ్ టైర్కి 1970 mm అయితే ఉంటుంది. 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అండి. గేర్ బాక్స్ వచ్చేటప్పటికి లోడ్ హై గేర్స్ చూసుకోవచ్చు, ఇది కనిపిస్తుంది. అలాగే B2 ఆన్ చేస్తున్న గేర్ చూసుకోవచ్చు. దాని పక్కన మీకు టూల్ బాక్స్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో చూసుకుంటే మీకు రివర్సు 4 గేర్లు అయితే ఉంటాయి. దాని పక్కన మీకు డ్రాఫ్ట్ పొజిషనింగు అయితే ఉంటాయి అన్నమాట. ఈ ట్రాక్టర్ ఒక టోటల్ వారంటీ వచ్చేటప్పటికి 5 years వారంటీ అండి. కొత్తగా కూడా సొనాలికాలో కూడా మీకు 5 years వారంటీ అయితే వస్తుంది. ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి 7,30,000 నుంచి 50 మధ్యలో ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.